వాడు లేడే అన్న బాధ తప్ప వాడికి నా మీద ప్రేమ లేదని ఎప్పుడూ అనుకోలేదమ్మా. సరే, ఈ లోపు నువ్వు ఒక మంచి చీర కట్టుకుని తయారయ్యరా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి చీర మార్చుకుని రెడీ. వంటంతా ఎవరు చేస్తారు? నీ పుట్టింటోళ్ళు వచ్చి చేస్తారా? ఇదేంటి నువ్వు చీరలో ఉన్నావు? వెళ్ళి ప్యాంటు షర్టు వేసుకునిరా. అదేంటండి, ఆడవాళ్ళు ప్యాంటు షర్టు వేసుకోవడం ఏంటి? అయితే నువ్వు ఒక ఆడదానివేనని గుర్తుందన్నమాట. ఆడవాళ్లు వంట చేయాలి కదా, మీ మిగతా కోడళ్ళని సాయం చేయమని నువ్వు వెళ్ళి వంట చెయ్యి. నేనా? ఇప్పుడేగా ఆడదాన్నని ఒప్పుకున్నావు. మీనా, వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా. సరే అమ్మమ్మ. ఆగు, నీ మెళ్ళో బంగారమేది? అసలు నగలేసుకోకుండా ఎందుకున్నావు? ముందా నగలన్నీ వెళ్ళు. ఆ నగలన్నీ ఎవరి పుట్టింటి వాళ్ళు చేయించలేదు, నేను చేయించాను. వెళ్ళి వేసుకొనిరా, వెళ్ళు. మీనా, మీ అత్తను చూస్తావేంటి? అమ్మమ్మ, ఆ నగలు నేను వేసుకోను. అందరూ వేసుకున్నారుగా, నువ్వు వేసుకొనిరా, వెళ్ళు. నువ్వు వెళ్ళి వంట చేస్తావా, ప్యాంటు షర్టు వేసుకుని వస్తావా? ఏదో ఒకటి తేల్చు. వెళ్తున్నానండి. వెళ్ళు. అమ్మా, ఇప్పుడు మీనా నగలేసుకుని వస్తే అవి డూప్లికేట్ అని బామ్మ కనిపెట్టేస్తుందేమో. ఏం చేద్దామమ్మా? ఇద్దరం నట్టింట్లో కూర్చుని వలవల ఏడుద్దాం. నువ్వు చేసిన పనికి నా కాపురానికి ఎసరు పెట్టేలా ఉంది. మాట్లాడకుండా వెళ్ళు. నువ్వే నన్ను ఇరికించేలా ఉన్నావు. వెళ్ళరు. ముందు ఏం చెయ్యాలి? అమ్మ మౌనిక. అత్తయ్య, ఏం చేస్తున్నారు? ఏముందమ్మా, ఖాళీగా ఉండలేక ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటున్నాను. నువ్వు ఉంటే నాకు ఈ అవకాశం ఇవ్వవు కదా. అక్కడ అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు అత్తయ్య. నువ్వు వెళ్ళినందుకు మీ నానమ్మ గారు సంతోషపడ్డారా? రాకపోయి ఉంటే చాలా బాధపడి ఉండేవారు. మీరు చెప్పారన్న ధైర్యంతోనే వచ్చాను. మీ ఇంట్లో ఏదైనా పండగ జరిగేటప్పుడు ఆ ఇంటి ఆడబిడ్డగా నువ్వు ఉంటేనే నిండుతనం వస్తుంది. అందుకనే వెళ్ళమన్నాను. ఆయన వచ్చారా అత్తయ్య? సంజు గురించేనా? అవునత్తయ్య. వాడి గురించి ఆలోచించకమ్మా. వాడి రాత్రికి రానని చెప్పాడు కదా. నీకు ఇదే మంచి అవకాశం. మీ వాళ్లతో ఉన్నంతసేపు సంతోషంగా గడిపిరా. అలాగే అత్తయ్య. ఇలా నాకు ఫోన్లు చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. వచ్చే ముందు ఫోన్ చేయి చాలు. సరే అత్తయ్య. ఇప్పుడు నువ్వు సంజు భార్యవన్న విషయం మర్చిపోయి సత్యగారి అమ్మాయిలానే ఉండు. ఇక్కడ విషయాలు అస్సలు పట్టించుకోకు. థ్యాంక్స్ అత్తయ్య. నాకు థ్యాంక్స్ ఏంటి? ఉంటాను. పిచ్చి పిల్ల, వీడిప్పుడొచ్చాడేంటి? హలో అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ కొడుకు సంజునే. నువ్వేంటి అప్పుడే వచ్చావు? రాత్రికి రానన్నావు కదా. ఏ రాకూడదా? సరే, ఏ బస్ స్టాండ్ లో అయినా పడుకుని రేపు పొద్దున వస్తానులే. నా ఉద్దేశం అది కాదురా. జోక్ చేశానమ్మా. నువ్వు వెళ్ళమన్నా నేను అలాంటి ప్లేస్ కి వెళ్ళను కదా. నీకు తెలుసో లేదో, నేను ఒక లెవెల్ మెయింటైన్ చేస్తాను. మీటింగ్ పోస్ట్ పోన్ అయితే వచ్చేసాను. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రారా, అన్నం పెడతాను. నువ్వు పెట్టడం ఏంటి? నీ కోడలు లేదా? తను గుడికెళ్ళింది కదా. ఓ అవును కదా, గుడికి మీరిద్దరూ వెళ్లారు కదా. మరి నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి? అంటే అది నాకు మన ఇంటికి పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారు. అందుకే మౌనికకి చెప్పేసి నేను త్వరగా వచ్చేసాను. మరి తనని కూడా తీసుకురావచ్చుగా. అది ఆ గుళ్ళో ఈ రోజు అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజంట. అందుకే కొత్తగా పెళ్లైన అమ్మాయిలందరితో ప్రత్యేకించి పూజలు చేస్తారు. ఆ పూజ పూర్తయ్యే వరకు అక్కడే ఉండమని చెప్పి నేను వచ్చేసాను. నమ్మొచ్చుగా. తల్లిన్రా. అందుకే డౌట్ ఇంకా ఎక్కువైంది. అబ్బబ్బబ్బా, ఎరక్కపోయి ప్రభావతితో స్నేహం చేశాను. అన్నిటికీ నన్నే ఇరికిస్తుంది. నాకు వినపడింది. వదినా, కాస్త సాయం పట్టు. వదినా, నెమ్మది నెమ్మదిగా. కొంచెం ఇటు తిప్పు. అమ్మా, ఇది తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. అక్కడి నుంచి మోసుకొచ్చావా? అవును, మా ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి అనతో. అరే మౌనిక, నువ్వెప్పుడొచ్చా? ఇందాకే అత్త. మావయ్య బాగున్నారా? ఏమో వాంతులు అంటున్నారు. ఏం పెట్టావు? ఊరుగా వదినా. బాగున్నావా మౌనిక? దానికేంటి, కోటీశ్వర్ల కోడలు కదా, మనందరికన్నా అదే బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ ఉన్నారా? ఎక్కడికి పోతారు? ఏంటిది? టీవీ. అంత టీవీగా చెప్తావేంటి? టీవీ అని చెప్పొచ్చు కదా. ఎక్కడిది? నేనే కొన్నాను, అత్తయ్య గారికి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వడానికి. నేనే మోసుకొచ్చాను. చూసావు రోహిణి, మా అమ్మ ఇంత పెద్ద టీవీ బామ్మ కోసం కొంటున్నట్టు మనకొక్క మాట కూడా చెప్పలేదు. అమ్మమ్మ గారిచ్చే గిఫ్ట్ ఆవిడే కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఏంటమ్మా నన్ను గిల్లావు? ఇది కళా నిజమా అని. నేను కూడా మీ కోడలు చూపించే అతి ప్రేమ చూసి పొద్దుట్నుంచి నన్ను నేను గిల్లుకుంటూనే ఉన్నాను. ఊరుకోండి అత్తయ్య,
ఊళ్ళో చిన్న టీవీలో, అదే పాత టీవీలో టీవీ సీరియళ్లు చూస్తున్నారు కదా, ఇక నుంచి ఈ నేనే మోసుకొచ్చాను. అయితే ఈ టీవీని షాప్ లో కొన్నారా? ఆ, అంటే ఏమనుకున్నావురా? పాత టీవీని స్టోర్ రూమ్ లో నుంచి తీసి తుడిచి అట్టపెట్టెలో ప్యాకింగ్ చేసి తీసుకొచ్చాను అనుకుంటున్నావా? మేమనుకోలేదత్తా. నువ్వు ఇంత కరెక్ట్ గా చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. రే నోర్మోయ్, ఇది కొత్త టీవీ. పిల్లికి బిచ్చం పెట్టిన కామాక్షి ఇంత పెద్ద టీవీ ఊరికే ఇస్తుందా? అసలు ఇది ఎక్కడ కొన్నారు? షాప్ లో. ఏ షాప్ లో? టీవీలు అమ్మే షాప్ లో. షాప్ కు పేరు లేదా? మేం పేరు కొట్టడానికి వెళ్ళలేదు, టీవీ కొట్టడానికి వెళ్ళాము. మేమింతకు ముందే వెళ్ళి షాప్ లో ఈ టీవీ చూసి ఇవాళ తీసుకురమ్మని ఆర్డర్ ఇచ్చి వచ్చాం. నేనే మోసుకొచ్చాను. మరి నువ్వు ఆర్డర్ ఇస్తే అత్తెందుకు మోసుకొచ్చిందమ్మా? అరే నువ్వు ఆగు. ఏంటమ్మా, మన షాప్ లో టీవీలు కూడా అమ్మటం మొదలు పెట్టామని తెలుసు కదా. మన షాప్ లో కొనకుండా పేరు కూడా తెలియని షాప్ లో ఎందుకు కొన్నారు? మీ షాప్ లో కొంటే ఏదైనా డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళ? ఎంఆర్పీ రేటుకే అమ్ముతాం కదా. మరి ఎక్కడ కొంటే ఏంటన్నయ్యా, నువ్వెందుకు గింజుకుంటున్నావు? పాత టీవీ ఎక్కడ దొరుకుతుందిరా? ఇది పాత టీవీయా? అబే పాత మోడల్ టీవీ. అత్తయ్య గారికి కొత్త మోడల్ వాడడం రాదు కదండి. మహాలక్ష్మిలా ఉంది. అమ్మా మీనా, ఇలా రా. ఈ నగలేసుకుంటే మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. వదినా, ఇవి ఆ నగలేనా? అంటే ఆ రోజు మీనా కోసం చేయించిన నగలేనా అని అడుగుతుంది. అవునవును, సరిగ్గానే ఉన్నాయి. సరిగ్గా ఉన్నాయి మీనా. సరిగ్గానే ఉంటాయి. అవి తీసివ్వగానే భద్రంగా బీరువాలో పెట్టాను, మళ్ళీ భద్రంగా తీసిచ్చాను. శృతి, ఇదేంటి కొత్త టీవీ? గ్రానీకి మన ఆంటీ గిఫ్ట్ గా తెచ్చారు. నేనే మోసుకొచ్చాను. అవునా? ఎంతైంది పిన్ని? ఏమో, ఎవరికి తెలుసు. కొన్నది నేను కదా. అవునవునవును, మీ అత్త కొన్నది నేనే మోసుకొచ్చాను. ఏ మీనా, ఎంతైతే నీకెందుకే? నువ్విస్తావా మీ ఆయన ఇస్తాడా? మీరు కొంటే మేమెందుకు డబ్బులు ఇస్తాం? డూప్లికేట్ నగలేసుకొచ్చిందని బామ్మ గుర్తుపట్టేస్తుందేమో. నోర్మై, నీ భయం వల్ల నేను బయటపడేలా ఉన్నాను. పోరా పో. మనోజ్, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు. అమ్మ చెప్పేసిందా? ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నీ మొహం చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. ఏం అర్థం అవుతుంది? బామ్మ ఇవ్వబోయే గిఫ్ట్ అత్తయ్యకి వెళ్తుందనే కదా. అందరూ నీ కోసం ఏవేవో తెచ్చారు. నేనే ఏ గిఫ్ట్ తీసుకురాలేదు నాన్నమ్మ. నువ్వే వచ్చావు కదా, అదే నాకు పెద్ద బహుమతి. రవి అన్నయ్య, శృతి వదిన రోడ్డు మీద కలిసి అట్నుంచి ఇటే తీసుకొచ్చేశారు. అందుకే ఏవీ తేలేకపోయాను నానమ్మా. నా మనవళ్ళు మనవరాళ్ళు నాకేదో తేవాలని ఇవ్వాలని నేనెప్పుడూ ఎదురు చూడనమ్మా. మీ అత్తయ్య ఇంట్లో నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. నువ్వక్కడ సంతోషంగా ఉన్నావు, అంతకంటే కావలసింది ఇంకేమీ లేదు. ఇద్దరు గుడికెళ్ళాలి అన్నారు. ఇంటికొచ్చి చూస్తే అమ్మ ఒక్కతే ఉంది. అంటే ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు. అమ్మ మౌనికని ఎక్కడికో పంపించింది. ఎక్కడుందో తెలుసుకోవాలి. అమ్మో, ఈయన ఫోన్ చేస్తున్నారంటే ఎక్కడున్నానని తెలిస్తే ఏం చేస్తారో అసలు. ఇప్పుడు ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తే గొడవ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఫోన్ చూసిందా లేదా రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదా? ఏం చేస్తుంటుంది? ఇప్పుడు ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తే గొడవ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరమ్మా ఫోన్ చేసింది? ఆయనే నాన్నమ్మ. మాట్లాడు. ఇప్పుడే వస్తాను. చెప్పండి అత్తయ్య. వాడు వచ్చేసాడమ్మా. నైట్ కి రానన్నారు కదా అత్తయ్య. నేను కూడా అలాగే అనుకున్నాను. అడిగితే మీటింగ్ క్యాన్సిల్ అయింది, అందుకే వచ్చాను అన్నాడు. నిన్ను అడిగాడు కూడా. నేను ఇక్కడ ఉన్నానని తెలిసిపోయిందా? తెలిస్తే ఇంకా ఇక్కడే ఎందుకుంటాడు? క్షణాల్లో అక్కడికొచ్చి అందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేవాడు. నువ్వు గుడిలో పూజలో ఉన్నావు, రావడానికి టైం పడుతుంది అని చెప్పాను. ఆయనంత ఈజీగా నమ్మరు కదా అత్తయ్య. ఆ భయం నాకు కూడా ఉంది. కానీ వాడికి అలాంటి అనుమానమే వస్తే అది నిజమయ్యే లోపు నువ్వు ఇక్కడ ఉండాలమ్మా. బయలుదేరినా మరి? వెంటనే రావద్దు, కొంచెం వీలు చూసుకునిరా. సరే అత్తయ్య. భగవంతుడా, పాపం తనేదో ఒక్క పూట వాళ్లతో ఉండొద్దామనుకుంటే వీడొచ్చేశాడు. మౌనికని నువ్వే కాపాడాలి స్వామి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. బాగున్నావు అమ్మా? బాగున్నాను. వీళ్ళెందుకు వచ్చారు? ఎందుకొస్తారు? ఇంట్లో ఫంక్షన్ అయితే అందరూ వస్తారు. ఇంటికొచ్చిన వాళ్ళని ఎందుకు వచ్చారని అడిగే వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ ఎవరు కావాలని రారు. మా అక్కని ఇంటికి ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా వస్తాం. తినిపోవడానికి కాదు, మా అక్కని చూసిపోవడానికి. ఏం మాట్లాడుతున్నావే? సరిగ్గానే మాట్లాడింది. సంస్కారం తెలియని వాళ్ళకి గుర్తు చేసినా సంస్కారం అబ్బదు. ఎలా ఉన్నారమ్మా? అక్కడ చూసావా పార్వతి, ఇలా 75 వసంతాలు పూర్తి చేసుకుని ఇంతమందితో కలిసి పండగ చేసుకుంటున్నాను. ఎప్పటికీ మీరు అలాగే ఉండాలి. సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి.
ముక్కులో బలపం పెట్టుకున్నావా? తుమ్మొస్తే ఆపమంటావా? ఇన్నేళ్లు మీద పడ్డా నేను ఆరోగ్యంగానే ఉన్నాను. పాపం ప్రభావతికే లేనిపోని రోగాలు వచ్చినట్టున్నాయి. కాస్త దూరంగా ఉండు కామాక్షి, ఆ రొంప నీకంటుకుంటుంది. ఎలా ఉన్నావు సుమతి? బాగున్నాను మౌనిక, చూసి చాలా రోజులైంది. పార్వతి, ఇలారా, వచ్చి నా పక్కన కూర్చో. అమ్మా మీరెప్పుడొచ్చారు? ఇప్పుడేనే. మావయ్య మీరు పిలిచారా? ఆ, లేకపోతే నేను పిలుస్తానా? మీరు పిలుస్తారని మెదడున్న వాళ్ళు ఎవరైనా ఊహిస్తారా? ఆ, నేనే పిలిచానమ్మా. మా అమ్మ పుట్టినరోజు పండక్కి అందరూ ఉండాలి. అందరూ మా అమ్మ నిండు నూరేళ్లు నా పెళ్లాంలా రోగాలతో కాకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు కదా. ఏంటి పిల్ల, అంత చిన్న బొట్టు పెట్టావు? ఫ్యాషనా? కాలేజ్కి పెద్ద బొట్టు పెట్టుకుని వెళ్తే ఫ్రెండ్స్ ఏడిపిస్తారమ్మమ్మా. మీనా, కుంకుమ భరణి తీసుకురామ్మా. అలాగే అమ్మమ్మ. ఇలా అయితే ఇలాంటి 75వ పుట్టినరోజు నువ్వు జరుపుకుంటావా లేదో? ఆపు, చల్లగా రోజు మిల్క్ తాగాను, అది పడలేదు. నువ్వే పెట్టమ్మా. మీ చల్లని చేతులతో మీరే పెట్టండి. 4 తరాలను చూశారు. 5వ తరాన్ని కూడా చూద్దామంటే ఏది? నా మనవళ్ళు మనవరాళ్ళు ఒక్కరు కూడా నా కోరిక అర్థం చేసుకోవటం లేదు. ఇటు రావే పిల్ల, రా. వెళ్ళమ్మా. చల్లగా ఉండమ్మా. పెళ్ళెప్పుడు చేసుకుంటావు పిల్ల? నేనిప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. ఇలాగే ఉండనివ్వండి అమ్మమ్మ గారు. అంటే మేమిప్పుడు ప్రశాంతంగా లేమా? ఆంటీ, చదువు పూర్తయిన వెంటనే సుమతికి పెళ్లి చేయండి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకున్నావని అందరూ అలాగే చేసుకోవాలా? మరి ఇంకేం చేస్తావు? ఊళ్ళు వెళ్తుంది, నీకెందుకురా? మేమేదో మాట్లాడుకుంటున్నాం, నీకెందుకమ్మా? నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ముందు జాబ్ చూసుకోవాలి, అప్పుడే రెస్పెక్ట్ ఉంటుంది. ఆడవాళ్లకు ఉద్యోగం చాలా ముఖ్యం. లేదంటే నా కోడల్లాగా ఇంటికి పనికి రాకుండా వంటింటికి పనికి రాకుండా పోతారు. పిన్ని గారు, మీరు ఊళ్ళో ఉంటున్నా మా వదిన గురించి మీరు బానే కనిపెట్టేశారే. ఆడవాళ్లు ఉద్యోగం చేయకూడదని నేననను, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. మంచి సంబంధం వస్తే తప్పకుండా చేస్తానమ్మా. మీ పెద్ద కూతురికి జరిగినట్టు చిన్న కూతురికి జరగాలంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ కావాల్సిందే.